భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రమైన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో లోక కళ్యాణార్థం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని శ్రీ అష్టలక్ష్మి పీఠ వ్యవస్థాపకాచార్యులు శ్రీగోద చరణ మంజీరా శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారి పర్యవేక్షణలో 23వ శ్రీ అష్టలక్ష్మి యాగం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ రోజు భూమి పూజ కార్యక్రమం నేడు ఉదయం 9:15 నిమిషాలకు ఉత్తరభాద్ర నక్షత్రంలో పూజలు నిర్వహించి నాగలితో భూమిని దున్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్చి 13వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈ అష్టలక్ష్మి యాగం జరగనున్నట్లుగా శ్రీ అష్టలక్ష్మి పీఠ వ్యవస్థాపకాచార్యులు శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు తెలియజేయడం జరిగింది. గత 22 యాగాలను ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మరియు వివిధ ప్రదేశాల్లో నిర్వహించామని, అలాగే ఈసారి భద్రాచలంలో ఈ 23వ అష్టలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ అష్టలక్ష్మి వైభవ దీపిక ఆధ్యాత్మిక సేవా సంస్థ మరియు భద్రాచలం శ్రీ అష్టలక్ష్మి పీఠ భక్తులు పాల్గొన్నారు. నారాయణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామయ్య పాదపద్మాలకు నమస్కారం. ముందుగా ఈ భద్రాచలం పేరు చెప్తేనే ఒక తెలియనటువంటి ఒక మంచి పులకరింత. అటువంటి భద్రాచలంలో ఆ రామయ్య పదఛాయలో మనం కోనవరం, అక్కడ పాతగుండాల దగ్గరలో 2 కిలోమీటర్లు, ఇక్కడ రోడ్డు పాయింట్లోనే మనకి కొండిశెట్టి నాగేశ్వరరావు గారని మనకి అష్టలక్ష్మి ఆశ్రమానికి 2 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో మనం రేపు పాల్గొన మాసం మార్చి 12వ తేదీ నుంచి మనం 23వ తేదీ వరకు లోక కళ్యాణార్థం 23వ అష్టలక్ష్మి యాగం మనం చేస్తున్నాం. మనం అంటే భగవంతుడు మంచి కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు. మంచి కార్యక్రమాలు జరగాలండి సమాజంలో, ఎప్పుడూ జరగాలి, జరుగుతూనే ఉండాలి. గలగలా పారే సెలయేరు ఎలా అయితే చక్కగా సాగుతూ ఉంటుందో అలాగే మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల సమాజం బాగుంటుంది. సమాజంలో అంటే అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, వీళ్ళందరూ బాగుండాలి. మనది భారతదేశం కదా, మన భారతదేశంలో ఉండేటువంటి ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో రకాల వ్యవస్థలు, ఎన్నో రకాల జాతులు, ఇవన్నీ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంట సమృద్ధిగా ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి. మనిషి చూసుకున్నప్పుడు ఆప్యాయంగా మంచి చిరునవ్వుతో పలకరించుకునేటట్టుగా ఉండగలగాలి. మన మధ్య ఒక మంచి స్నేహబంధం, ఒక మంచి ఎఫెక్షన్, మంచి అటాచ్మెంట్ మన మధ్య ఉండాలి. దానికి మనందరినీ కలిపేది భగవంతుడి అనుగ్రహం ఒక్కటే. అందుకని మనం అష్టలక్ష్మి యాగం ఇప్పటికి గత 16 సంవత్సరాల నుంచి మనం ఇప్పటికి 22 యాగాలు మనం చేయడం జరిగింది. 23వ అష్టలక్ష్మి యాగం మనం భద్రాచలం రామయ్య పదఛాయలో చేస్తున్నాం. పాల్గొన మాసం మార్చి మనకి 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ పరమ పవిత్రమైనటువంటి యాగానికి భక్తులందరికీ స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా అహోబల జీర్స్వామి, అలాగే శ్రీ 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 దేవనాథ్ జీర్స్వామి, శ్రీ 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 అష్టాక్షరి జీర్స్వామి పెద్దలు, పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇంకా తదితర పెద్దలు మహానుభావులు కూడా వస్తున్నారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అమ్మవారి యాగం జరుగుతుంది. ముఖ్యంగా యాగంలో ఉండేటటువంటి ఆ మాధుర్యం ఏంటంటే, ఆ యాగశాల చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే చాలు 33 కోట్ల మంది దేవతలు అక్కడ వేంచేసి ఉంటారు. ఇంకో విశేషం ఏంటంటే, ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ మంత్రాలు చక్కగా, అలాగే 4000 దివ్య ప్రబంధం, 4000 పాసురాలు అక్కడ విన్నపం జరుగుతూ ఉంటుంది. రామాయణం 24,000 శ్లోకాలు వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి శ్రీమద్ రామాయణం అది సంపుటీకరణతో చక్కగా మనకి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి మూలమంత్రంతో జరుగుతూ ఉంటాయి. పెద్దల పండితులు ప్రవచనాలు, కీర్తనలు, భజనలు, అమ్మవారి ప్రసాదాలు ఒకటా రెండా, ఎంతో కోలాహలంగా జరుగుతుంది. ఒక ఆధ్యాత్మిక సంబరాలు అంబరాన్ని తాకుతున్నట్టుగా సాగుతూ ఉంటుంది. కనుక ఈ పవిత్రమైనటువంటి యాగానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఆ చక్క కార్యక్రమానికి మాధవరెడ్డి గారు చక్కని సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా భాస్కర్ గారు, జయ గారు, వారి దంపతులు, అలాగే ఇక్కడ అష్టలక్ష్మి వైభవ దీపిక అని ఉంది. అందరూ కూడా ఈ పరమ పవిత్రమైన కార్యక్రమంలో వారి సహకారాన్ని అందిస్తూ ముందుకు మనం సాగుతున్నాం. భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ.